అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. బికాస్ హీ హిమ్సెల్ఫ్ సఫర్డ్ వెన్ హీ వాస్ టెంప్టెడ్, హీ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ దోస్ హూ ఆర్ బీయింగ్ టెంప్టెడ్. హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 18. ఈ రోజుకు కాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శోధనలో ఉన్న మనకు, శ్రమలలో ఉండి బాధలు పొందుతున్న మనకు దారి చూపగలిగేది, వాటి నుండి మనల్ని విడిపించగలిగేది ఆ యేసయ్య మాత్రమే అని ఈ రోజు లేఖన భాగము మనకు మరొకసారి తెలియచేస్తుంది. ఈ లోకమున జనులు మనకు కష్టం వచ్చింది అంటే, మనం దుఃఖంలో ఉన్నాము అంటే మనకు సహాయం చేయడానికి అనేకులు ముందుకు రావచ్చేమో, కానీ వారు మన హృదయ వేదనను తీర్చలేరండి. ఇది మాత్రము వాస్తవము. వారు మన బాహ్య సంబంధమైన వాటిని చూస్తూ వాటికి మాత్రమే పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా, ఎన్ని బుజ్జగింపు మాటలు చెప్పినా వారు కేవలం చెప్పటానికి మాత్రమే పరిమితం అవుతారు, కానీ మన బాధను వారు అనుభవించలేరు కదా. వారికి మనలో ఉన్న దుఃఖం అర్థం కాదు కదా. మనకున్న శోధనను బట్టి ఎంతగా నలిగిపోతున్నామో, ఎంతగా ఒత్తిడికి గురవుతున్నామో వారు దానిని గ్రహించరు. అందు నిమిత్తమున బైబిల్ పరిశుద్ధ గ్రంథము లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎవని దుఃఖము వారి హృదయమునకే తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మన బాధ, మన దుఃఖము, మన శోధన మన హృదయానికి తెలుస్తుంది. ఈ భూమి మీద మరి ఏ మానవుడు కూడా దానిలో పాలు పంచుకోలేరు. మనందరికీ తెలిసిన సామెత తెలుగులో ఒకటి ఉంటుంది. సముద్రం ఒడ్డున కూర్చొని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, సముద్రంలో మునిగిన వానికి తెలుస్తుంది అతని బాధ ఏమిటో. నిజమే కదా. ఒక వ్యక్తి నీటిలో మునుగుతున్నప్పుడు అతనికి ఈత రాదు, కానీ ఒడ్డున కూర్చున్న వ్యక్తి మాత్రం చెప్తూ ఉంటాడు. ఇలా చేతులు ఆడించు, అలా చేతులు ఆడించు అని చెప్తారు. ఈజీగా అని అనుకుంటారు, కానీ ఆ మునిగిపోతున్న వ్యక్తికి తెలుసు అతనికి ప్రాబ్లం ఏంటో అని, అసలుకి చేతులు ఆడించే శక్తి ఉన్నదో లేదో అని. ఒకవేళ ఆ శక్తి ఉన్నా అతడు కదలటానికి కూడా అవకాశం లేదని ఆ ఒడ్డున కూర్చున్న వారికి ఏమి తెలుస్తుంది? ఖచ్చితంగా తెలియదు కదా. కానీ మనల్ని సృజించిన దేవునికి, మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్యకు అన్నీ తెలుసు. మనము అనుభవించే బాధేమిటో ఆయనకు తెలుసు, మన హృదయంలో ఉన్న దుఃఖం ఏమిటో. ఎందుకంటే మన దేవుడు హృదయాంతరంగము ఎరిగిన దేవుడు. ఆయన ఒడ్డున కూర్చుని మాటలు చెప్పే వ్యక్తి కాదు. ఆయన మన కొరకు ఆ నీటిలో దిగి మునిగిపోతున్న మనల్ని చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని రాగల సమర్థుడండి. యేసు ప్రభు గురించి ఒక భక్తుడు అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. మన పాపములను పరిహరించడానికి మన దేవుడు మనల్ని తనకంటే ఎక్కువగా ప్రేమించే మన యేసయ్య రక్తమాంసముల వంటి వ్యక్తిగా మారాడు. ఆయన సింహాసనంపై కూర్చొని దేవదూతలతో పరిచర్య చేయించుకునే వ్యక్తిగా కాకుండా మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు మనము పడే ప్రతి వేదన ఆయన పడాలని, మానవునిగా జీవిస్తున్న వారు ఎటువంటి శోధనలైతే అనుభవిస్తారో అవన్నీ కూడా అనుభవించి ఉన్నాడు. ఎంతోమందికి కళ్ళను ప్రాణం ఇచ్చిన అటువంటి దేవునికి తనను తాను శిలువ మరణం పొందుకోకుండా శక్తి లేదంటారా? ఖచ్చితంగా ఉంది కదండి. కానీ మన కొరకు దాసుని స్వరూపమును ధరించుకుని మనము పడుతున్న వేదన ఏదో అది ఆయనే భరించాడు. అపవాది నుండి మనల్ని రక్షించుటకు తన రక్తమును కలువరి శిలువలో మన కొరకు కార్చారండి. ఈరోజు నీ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న శోధన నుండి, నీలో ఉన్న బాధ నుండి, నీకున్న అనారోగ్య సమస్య నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, ముఖ్యంగా పాపమని అపవాది పెడుతున్న శోధన నుండి మీకు సహాయం చేసి నిన్ను బయటపడేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సర్వశక్తిమంతుడైన యేసయ్య. మన హృదయ బాధను ఎరిగిన దేవునికి నీవు చాటుగా కలుస్తున్న కన్నీరు తెలుసు. నీవు ఎవరికి చెప్పుకోలేని బాధతో ఉన్నావని ఆయనకు తెలుసు. ఎంతమందికి నీ ప్రాబ్లం గురించి చెప్పినా అర్థం చేసుకోలేదేమో, అర్థం చేసుకున్న పరిష్కారం చూపలేకపోతున్నారేమో. అయితే నీ సమస్యను దేవుని ఎదుట మరోసారి పెడితే, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే, ఎవరిని గూర్చి ఆలోచించక వేటిని బట్టి సిగ్గుపడకు. నీకు సహాయకుడు, నిన్ను బయట పడవేయగలిగేవాడు దేవుడు మాత్రమే అని తెలుసుకో. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలో ఈ విధంగా కాచి కాపాడిన దేవా, మీకు స్తోత్రములు. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మీరు మా ముందుని నడిపించండి తండ్రి. ముఖ్యంగా అపవాది పెట్టే శోధనలు నా ప్రభా మేము జయించుటకు మాకు శక్తిని ప్రసాదించండి ప్రభా. అవును తండ్రి, లోకంలో ఎన్నో సమస్యలు ప్రభా, ఆ సమస్యలన్నీ కూడా ప్రభా ఎదిరించే శక్తిని మాకు దయచేయమని, మాకు అండగా దండగా మీరే తోడుగా ఉండి మమ్మల్ని రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.